హలో అండి. ఎప్పుడూ ఆమ్లెట్ ఒకేలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేసి చూడండి. పిల్లలంతా ఇష్టంగా తింటారు. ఒక బౌల్ తీసుకొని అందులో సాల్ట్, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆనియన్స్, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకొని 2 స్పూన్స్ శనగపిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీ 2 ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఆమ్లెట్ పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ ఎగ్ బ్యాటర్ని కొంచెం కొంచెంగా స్ప్రెడ్ చేసుకోండి. శనగపిండి వేసుకున్నాం కాబట్టి కొంచెం పలుచగా వేసుకుంటే మనకు బాగా ఉడుకుతుంది లోపల. సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు బాగా వేయాలి. ఆమ్లెట్ మనం రివర్స్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే మనకి బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. చూసారా ఎంత సింపుల్ అండ్ ఈజీ కదా, చాలా టేస్టీగా ఉంటుంది. శనగపిండి వేసాం కాబట్టి కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకి ఎగ్స్ తినమంటే చాలామంది స్కిప్ చేస్తుంటారు కదా, ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. ఎంతో ఇంట్రెస్ట్గా తింటారు. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బై బాయ్. థ్యాంక్స్.